హాయ్. మీ పేరు? రాజు. మీది ఇక్కడేనా? ఏ నియోజకవర్గం? పలంనేరు. పలమనేరేనా అన్న? ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? అమర్నాథ్ రెడ్డి. ఎందుకు అమర్నాథ్ రెడ్డి గారు ఈసారి పలమనేరుకి ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? ఎందుకు అవ్వకూడదని మీరు అనుకుంటున్నారు? అంటే అభివృద్ధి పరంగా చేసినారు బాగా ఫుల్గా, అసలు గుంతలు కనబడట్లేదే మీకు? బాగా చేశారు. సో అందుకనేసి కావాలనుకుంటున్నాను. రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదంటారా? అసలు చాలా అన్నీ బాగున్నాయి, అన్నీ బాగా చేసినారు కాబట్టి అమర్నాథ్ రెడ్డి కావాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈసారి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా వెంకటయ్య గౌడ్ గారు చేశారు కదా, ఆయన పరిపాలన ఏం నచ్చలేదు మీకు? ఏమైనా చేసింటే కదా నచ్చడానికి. ఏం నచ్చలేదు? ఈయన కాదు, పెద్ద ఆయన పైన ఉన్నాడు కదా మామయ్య, ఆయన ఏం చేసినాడు నచ్చడానికి? బంగారం లాంటి సంక్షేమ పథకాలు చేశారు, అన్ని సంక్షేమ పథకాలు, నేను చెప్పిన అన్ని సంక్షేమ పథకాలు. 24 క్యారెట్స్ 22 క్యారెట్సా? 24 22 చెప్పండి. ఆ బంగారం లాంటి సంక్షేమ పథకం దేనికి ఉపయోగపడతాడు? 10,000 ఇస్తాను, 1,000 రూపాయలు పెట్రోల్కి మేము ఊరికి ఖాళీగా తిరుగుతాం పొద్దున్నుంచి. 113 రూపాయలు పెట్రోల్ ఎందుకు? వేరే స్టేట్లలో పెట్రోల్ తక్కువ అన్న, వేరే స్టేట్లలో అంటే తెలంగాణలో తక్కువ ఉంది. తెలంగాణలో సీపోర్ట్ ఏరియా లేదు. 190 రూపాయలు 108 రూపాయలు పెట్రోల్ ఉంది. తమిళనాడులో తక్కువ, కర్ణాటకలో తక్కువ. ఇక్కడ మాత్రం ఎందుకు ఎక్కువ ఉంది? సీపోర్ట్ ఏరియా అనేది మనకి ఎక్కువ, మనకే తక్కువ ఉండాలి. మళ్ళీ అప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు ఈ పక్క రాష్ట్రం పోతే 4 రూపాయలు తక్కువ ఉంది, ఇట్లా పోతే 10 రూపాయలు తక్కువ ఉందని చెప్పినారు. ఇదే రాష్ట్రంలో ఎక్కువ ఉంది. ఇప్పుడు దానికి ఏమంటారు? జగన్ గారు పూర్తిగా మద్యపాన నిషేధం అన్నారు. ఒకసారి బస్సు వచ్చి ఇప్పుడు మాట్లాడినారు కదా, అందులో పోయి పైప్ పెట్టండి. ఒకసారి పెడితే మద్యపానం నిషేధమైందో లేదో తెలుస్తుంది మీకు. పైప్ ఒకటి పెట్టండి, నిషేధమైందో లేదో తెలుస్తుంది. దేనికన్నా రూపాయి. ఇప్పుడు చూడండి, ఈ ఒక్క రోజుకి కాలేజ్ బస్సులు, స్కూల్ బస్సులు అన్నీ బొక్క. ఈ రోజుకి నష్టం ఎంత? నష్టం ఆర్టీసీకి. మరి దానికి ఏం మాట్లాడుతుంది మీరు? బ్రాండ్లు పెట్టారు కదా, అది కొత్త బ్రాండ్ ఎవరు పెట్టారు? అదే బాగున్నాయి కదా, అందుకే పైప్ పెట్టండి అన్న. కల్తీ మద్యం జరుగుతుందా? ఇప్పుడు మీరే క్వశ్చన్లోనే మీరే సమాధానం చెప్పేస్తారు, మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? కల్తీ మంది అనేసి అది తాగే వాళ్ళు అనుకోండి. ఒకసారి వాళ్ళు మీకే తెలుసు. వైన్ షాప్ దగ్గరికి వెళ్ళండి, ఇది సరైన మందా కల్తీ మందా వాళ్ళే చెప్పేస్తారు పూర్తిగా. అంటే మళ్ళీ ప్రభుత్వం మారాలంటున్నారా మీరు? మారకపోతే ఇంకా ఎవరెవరు పక్క రాష్ట్రాల్లో, ఈ చెన్నైకి, ఆడు బెంగళూరుకి, నేను హైదరాబాద్కి, ఒకరొకరు వెళ్ళిపోవడం ఇంకంతే. ఏపీలో యూత్ అనేది ఎవరు ఉన్నారు? ముసలికి తప్పదు, 45 ఏళ్ళకి 10,000 ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చుకుంటూ ఉండిపోతారు. చాలామంది వైసీపీ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది, ఆయన అభివృద్ధి కనుక సంక్షేమం పరంగా చాలా ఇస్తున్నారు, పథకాలు ఇస్తున్నారు. ఇప్పటిదాకా ఎవరు పథకాలు ఇవ్వాలి అలాంటి పథకాలు. ప్రజలకు ఎట్లా కావాలంటే డబ్బులే కావాలా, మంచిది అవసరం. ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చే బదులు సిలిండర్ ధరలు నువ్వు తగ్గించు, పెట్రోల్ ధరలు తగ్గించు, అది బెటర్ కదా. అది కాకుండా 10,000 ఇచ్చి నువ్వు 20,000 తింగుతాను కదా ఇక్కడ, ఇంకా దానికి ఎందుకు? సరే, ఈ పలమనేరు నియోజకవర్గంలో అమర్నాథ్ రెడ్డి గారు ఉంటే ఎట్లుంటుంది? వెంకటేష్ అదే గౌడ్ గారు ఉంటే? అసలు వైసీపీ పార్టీ రాకుండా ఉండేది మంచిది. వైసీపీ కాకుండా ఏ పార్టీ వచ్చినా బెటరే. అది ఇంకేం సమస్యలు ఉన్నాయన్న పలమనేరులో? ఆడు ఏమైనా చేసిండు కదా సమస్యలు చెప్పడానికి, అంత సమస్యలు అట్లే ఉన్నాయి పాతవి. ఇది టీడీపీ హయాంలో వేసిన రోడ్లు ఇవి ఇంకా అట్లే ఉన్నాయి. ఇంతవరకు రోడ్డు వేయలే, మళ్ళీ రోడ్డు వేసినా వీటి నుంచి ఇట్లా చెయ్యి ఇట్లా పోతుంది. ఇంకేమని చెప్తే ఇంకెందుకు దాని బదులు? యువగలం పాదయాత్ర స్పందన ఎలా ఉందన్న లోకేష్ గారిది? బాగుంది కాబట్టి ఇప్పుడు భయం వచ్చేసి బస్సులన్నీ పెట్టుకొని తరలిస్తాను జనాలు అక్కడికి. ఇప్పుడు కదిరి నుంచి రావాల్సినంత అవసరం ఏముంది చెప్పండి? ఒకటి ఇక్కడ ఉన్న ప్రజలు లేరా? బస్సులు నువ్వు పెట్టాల్సిన, నువ్వు మంచి క్షేమం చేసి మంచి పథకాలు ఇచ్చింటే ప్రజలు ఆటోమేటిక్గా వస్తారు. ప్రత్యేకంగా నువ్వు బస్సులు పెట్టి పిలిపించాల్సిన అవసరం లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.